హే మూవీ లవర్స్, లిజన్. సంక్రాంతి సినిమా సీజన్ అంటే మామూలుగా ఉండదు. ఫ్యామిలీ ఫెస్టివల్, హౌస్ఫుల్ థియేటర్స్. కానీ ఈసారి పిక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. అసలు మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి థియేటర్స్ షార్టేజ్ అయ్యేలా ఉంది. బిగ్ రిలీజెస్ అన్నీ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకున్న మూవీస్కి థియేటర్స్ దొరకడం కష్టంగా ఉంది. ఫిలిం నగర్లో స్ట్రాంగ్ బజ్ ఏంటంటే చిరంజీవి, ప్రభాస్ మూవీస్తో పాటు తమిళ్ సినిమా సైడ్ నుంచి కూడా ఒక మ్యాసివ్ రిలీజ్ సంక్రాంతి రేస్లో ఎంట్రీ ఇస్తోంది. అండ్ హియర్ కమ్స్ అ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఆ తమిళ్ మూవీ ఏంటంటే విజయ్ తలపతి లాస్ట్ ఫిలిం అని టాక్లో ఉంది. అలాంటప్పుడు ఫ్యాన్స్కి ఇది జస్ట్ సినిమా కాదు, ప్యూర్ ఎమోషన్. మనం తెలుగు ఆడియన్స్ ఎలా ఉంటామో అందరికీ తెలుసు. లాంగ్వేజ్ బ్యారియర్ జీరో, టీఎఫ్ఐ బానిసా మోడ్ ఆల్వేస్ ఆన్. గుడ్ సినిమా అంటే మనం ఫుల్గా ఓన్ చేసేసుకుంటాం. కానీ ఇష్యూ ఎక్కడొస్తుందంటే ఈ విజయ్ మూవీ ఒరిజినల్లీ తెలుగు సినిమా రీమేక్. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టోరీ నుంచి వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్ సేమ్ ఫెస్టివల్ టైంలో సేమ్ డైరెక్టర్ లైన్లో మన మెగాస్టార్ తెలుగు ఫిలిం కూడా రిలీజ్ అవుతోంది. సో సిచ్యువేషన్ చూస్తే రీమేక్ వర్సెస్ ఒరిజినల్ ప్లస్ ఫ్రెష్లీ మేడ్ తెలుగు ఫిలిం, తెలుగు స్టోరీ, తమిళ్ వర్జన్, తమిళ్ స్టార్ లాస్ట్ ఫిలిం హైప్ అండ్ సంక్రాంతి థియేటర్ షార్టేజ్ అన్నీ ఒకటే టైంలో వచ్చి పడ్డాయి. అందుకే ఇండస్ట్రీ సర్కిల్స్లో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. మనకి తమిళనాడులో తెలుగు మూవీస్కి ప్రాపర్ సపోర్ట్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో తమిళ సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇస్తే తెలుగు ఫిలిమ్స్కి క్లియర్ లాస్ అవుతుంది అని. కాబట్టి టాలీవుడ్ పెద్దలు తెలుగు మూవీస్కి ఫేవర్గా డెసిషన్ తీసుకోవాలి అనే బస్ స్ట్రాంగ్గా వినిపిస్తోంది. సో ఫైనల్ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతి సినిమా సీజన్ సెలబ్రేషనా లేక థియేటర్స్ కోసం ఫెస్టివల్ వారా? మీ హానెస్ట్ టేక్ కమెంట్స్లో డ్రాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం టు ఫాలో వే2 న్యూస్.